ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనకి తన చేతుల మీదుగా జరగటానికి ఇష్టం లేక రాజీనామా చేసి మరొక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి రోసయ్య గారు. ఆయన ఆ మధ్యన మరణించారు. ఇప్పుడు ఆయన సతీమణి తాజాగా కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత నేత కొణిజేటి రోసయ్య సతీమణి శివలక్ష్మి 86 ఏళ్లు సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్ అమీర్పేటలోని ధరంకరం రోడ్లో ఉంటున్నటువంటి ఆమె తెల్లవారుజామున 5 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆమెకు 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. గుంటూరు జిల్లా జంపని, ప్రస్తుతం బాపట్ల జిల్లాకి చెందిన శివలక్ష్మి 1950లో రోసయ్య గారిని వివాహం ఆడారు. శివలక్ష్మి మృతి సమాచారం తెలుసుకున్నటువంటి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వి హనుమంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నీలిమ తదితరులు పార్థివ దేహానికి నివాళులర్పించారు. శామీర్పేట మండలం దేవరే యాంజల్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్ర కుటుంబ సభ్యులు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. పలు పార్టీల నేతల తరలిచ్చి నివాళులర్పించారు.